మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక విభాగంలో మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అనుకొనని పరిస్థితులు, సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఈ ఇబ్బందుల దెబ్బకు, ఈ సమస్యల దెబ్బకు మనం డీలా పడిపోతూ ఉంటాం. మనలో ఉన్న ఆనందం, సంతోషం, నెమ్మది, సమాధానం అంతా కూడా దొంగిలించబడుతుంది. సమస్య, ఆ ఇబ్బంది మన జీవితాల నుంచి ఎప్పుడు తొలగిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం, కానీ ఆ సమస్య పోదు, అట్టనే ఉంటుంది. ఇబ్బందులు పోవు, అట్టనే ఉంటాయి. ఆ దుఃఖాలు పోవు, అట్టనే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఇది. కొన్ని విలువైన ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకుంటాం. సమస్య పోదు మన జీవితాల్లోంచి, ఇబ్బందులు పోవు మన జీవితాల్లోంచి. అవి మన జీవితాల్లోకి వచ్చి ఒక రకమైన గలిబిలి, అలజడి, గందరగోళాన్ని రేపుతూ ఉంటాయి. మనలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని దొంగిలిస్తూ ఉంటాయి. అనుదిన జీవితం గడవటమే కష్టమైపోద్ది. ఎప్పుడు సమస్య వెళ్ళిపోద్దా, ఇబ్బంది వెళ్ళిపోద్దా మన జీవితాల్లోంచి అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే అనుదిన జీవితమే ఒక గండంలాగా గడిచిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితులలో ఏం చెయ్యాలి? ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, సోదరుడా, అటువంటి పరిస్థితుల్లో నీ సమస్య వైపు చూడొద్దు, నీ లిమిటేషన్స్ వైపు చూడొద్దు, నీ పరిమితుల వైపు చూడొద్దు. నీ లిమిటేషన్స్ అంటాను, పరిమితులు అంటాను, ఇబ్బందులు అంటాను, సమస్యలు అంటాను, వాటి వైపు చూడొద్దు. మరి ఏం చేయాలన్నా? ఆ సమస్యలలో, ఆ లిమిటేషన్స్లో, ఆ పరిమితులలో దేవుడు కొన్ని వెసులుబాట్లను ఇస్తాడు, కృపలను ఇస్తాడు, అవకాశాలను ఇస్తాడు, ఆశీర్వాదాలను ఇస్తాడు. 4 మాటలు చెప్తున్నా, పదాలు ఉపయోగిస్తున్నా. మనకు సమస్యలు, ఇబ్బందులు, మన పరిమితులు, లిమిటేషన్స్, మనం బలహీనతలు మనకున్నాయి, మన లిమిటేషన్స్ మనకున్నాయి, పరిమితులు మనకున్నాయి. వీటన్నిటి మధ్యలో మనం సతమతమవుతూ ఉంటాం. చాలా భారంగా జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలా? ఎప్పుడెప్పుడు సమస్య వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తుంటాం, కానీ పోతే అది అట్టనే ఉంది. మరి ఏం చేయాలా? అటువంటి పరిస్థితులలో వాక్యం ఏం చెప్తుంది అంటే, ఆ సమస్యల మధ్యలో, మన పరిమితుల మధ్యలో, మన ఇబ్బందుల మధ్యలో దేవుడు కొన్ని వెసులుబాట్లు 1, కృపలు 2, అవకాశాలు 3, ఆశీర్వాదాలు 4. ఖచ్చితంగా ఈ సమస్యల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, మన పరిమితుల మధ్యలో వీటిని మనకు అనుగ్రహిస్తాడు కృపతో. కొన్ని వెసులుబాట్లు ఇస్తాడు. దయచేసి గమనించండి, విశ్వాసి జీవితంలో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి ఆయన అనుమతిస్తేనే వస్తాయి. ఆయన అనుమతి లేకుండా ఏవి విశ్వాసాన్ని తాకవు. ఆయన అనుమతించాడా? గుర్తుపెట్టుకోండి, ఆయన సమయంలోనే వాటిని తీసేస్తాడు. ఆయన సమయంలో వాటిని మన జీవితంలోకి అనుమతిస్తాడు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత
ఆ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు తమ పనిని నెరవేర్చిన తర్వాత వాటి వల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మిక లాభాలు రావాలో అవి వచ్చేసిన తర్వాత ఒక సమస్య, ఒక శ్రమ, ఒక ఇబ్బంది మన జీవితాల్లో తన పనిని నెరవేర్చిన తర్వాత దేవుడే సరి అయిన సమయంలో వాటిని మన జీవితంలోంచి తీసివేస్తాడు. ఆయనే ఒకానొక సమయంలో అనుమతిస్తాడు, ఆయనే ఇంకొక సమయంలో వాటిని తీసేస్తాడు. ఈ మధ్యలో ఆయన తన చిత్తాన్ని మన జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చుకుంటాడు. కనుక సమస్య మన జీవితం నుంచి వెళ్ళిపోవటం అనేది మన చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. అది ఆయన చూసుకుంటాడు. మనం ఏం చేస్తున్నాం? అది ఎప్పుడు పోతుందా, నేను ఆనందంగా ఉంటాను కదా, వెళ్ళిపోతే సమస్యలు, ఇబ్బందులు, ఈ పరిమితులు వెళ్ళిపోతే నేను ఆనందంగా ఉంటాను కదా, నెమ్మదిగా ఉంటాను కదా అని ఎప్పుడు వెళ్ళిపోతాయా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. నేనేమంటానంటే అవి ఎప్పుడు వెళ్ళిపోతాయని ఎదురు చూడనవసరంలే. నీ సమస్య, నీ ఇరుకు, నీ ఇబ్బంది నీ జీవితం నుంచి ఎప్పుడు పోతుందా అని ఎదురు చూడవద్దు. మరి ఏం చేయాలన్నా? ఆ సమస్యల మధ్యలో ఆయన కొన్ని వెసులుబాట్లు ఇస్తాడు, కృపలు ఇస్తాడు, అవకాశాలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. వాటిని వెతుకు, వాటిని కనుగొను, వాటిని చూడు, వాటిని ఉపయోగించుకో. రెండంతల ఆశీర్వాదాలు ప్రతి విశ్వాసకు ఉంటాయి. అంటే సమస్య లేనప్పుడు ఉండే ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయి, సమస్యలు ఉన్నప్పుడు ఉండే ఆశీర్వాదాలు, వాటి మధ్యలో కొన్ని ఆశీర్వాదాలు దొరుకుతాయి. కనుక సమస్యలు కొన్ని ఆశీర్వాదాలు తీసుకొని వస్తాయి, సమస్యలు లేకపోయినప్పుడు కూడా ఆశీర్వాదింపబడతాం. కనుక విశ్వాస జీవితంలో ప్రతి సమయం కూడా ప్రాముఖ్యమైనదే ఆశీర్వాదాలని, అవకాశాలని కలిగించేవే. కనుక సమస్య ఎప్పుడు వెళ్ళిపోతా అని ఎదురు చూడవద్దు. ఆ సమస్యల మధ్యలో నువ్వు కూర్చొని దేవుని పాద సన్నిధిలో, వీటి మధ్యలో నాకు ఇచ్చిన వెసులుబాట్లు ఏంటి దేవా, అవకాశాలు ఏంటి దేవా, ఆశీర్వాదాలు ఏంటి దేవా, నీ కృపలు ఏమిస్తావు చెప్పు అని వాటి కొరకు వెతకాలి. సమస్య ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూడొద్దు. వీటి మధ్యలో ఏమిస్తావా చెప్పు. ఏ కృపలు దాగి ఉన్నాయి, ఏ వెసులుబాట్లు దాగి ఉన్నాయి, ఏ అవకాశాలు ఉన్నాయి. కొన్ని సమస్యలు తీసుకొని వచ్చే ఆశీర్వాదాలు ఆ సమస్యలు లేనప్పుడు మనకు కలగవు. అర్థమవుతుందా? కొన్ని సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మన జీవితాల్లోనికి తీసుకొని వచ్చే అవకాశాలు కానీ, ఆశీర్వాదాలు కానీ అవి లేనప్పుడు వీటిని కూడా మనం మిస్ అవుతాం, ఆశీర్వాదాలని, అవకాశాలని. దేవుడు మనతో సుడిగా మాట్లాడను కాక. చాలామంది ఏం చేస్తుంటారంటే వీటి మీద మనసు పెట్టి పరిమితులనే చూస్తుంటారు, ఇబ్బందులనే చూస్తుంటారు, సమస్యలను చూస్తుంటారు. ఈ వచ్చే గందరగోళం వచ్చిందన్న జీవితంలోకి, కుటుంబానికి ఎప్పుడు వెళ్ళిపోతాయా అని ఎదురు చూస్తున్నాం. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను కూడా దైవజనుడే. ఓ రోజు డల్గా కనపడ్డాడు. ఏంది నాయన ఇంత డల్గా ఉన్నావు అంటే, ఏం చేద్దాం స్టీవెన్, నాకు కొంత ఆర్థిక సమస్య వచ్చింది, ఆర్థిక నష్టం కలిగింది. కనుక ఈ ఆర్థిక సమస్య నా కుటుంబంలోకి వచ్చింది. అది వచ్చినందుకు నేను డీలా పడిపోయినా, అడ్డం పడిపోయినా. నాకు కష్టంగా ఉంది, నా జీవితాన్ని, కుటుంబాన్ని లాగించటం, కొనసాగించటం చాలా కష్టంగా ఉంది. అది ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు నేను పుంజుకొని ఉత్సాహంగా ముందుకెళ్దామని నేను అనుకుంటున్నాను. ఏమైందంటే ఈ ఆర్థిక కష్టం, ఈ ఆర్థిక నష్టం అతని కుటుంబం మీద పడిన తర్వాత సేవ తగ్గిపోయింది, ఉత్సాహంగా లేడు, పరిచర్య సరి చేయట్లే. అతనేమంటాడు, అన్న ఇదొక్కటే దేవుడు నాకు చేసేస్తే, నాకు కావాల్సిన డబ్బులు సమకూరిస్తే, నా ఆర్థిక నష్టం, కష్టం అంతా కూడా తొలగిస్తే ఇక నేను పుంజుకొని ఇంకా ఎక్కువ సేవ చేస్తా. ఇది ఒక్కటి తీసేస్తే చాలు, నేను ఎక్కువ సేవ చేస్తా, ఇంకా పుంజుకొని సేవ చేస్తా. ఈ విషయం సాతానుకు కూడా తెలుసుగా. కనుక వాడేం చేస్తాడు, ఆ కష్టాన్ని అట్టనే ఉండేలా చూస్తాడు.
అప్పుడు ఏమైపోద్ది? ఆ దైవజనుడు కూడా సప్పగా ఉంటాడు, చల్లనపోయి ఉంటాడు, సేవ చేయడు, డీలా పడిపోయి ఉంటాడు. సాతానుకు కావాల్సింది ఇది. నేనేమంటాను, ఆర్థిక కష్టం వచ్చిందిగా, నష్టం వచ్చిందిగా, వీటి మధ్య అది పోదు, ఇప్పుడల్లా పోవట్లే, అది అట్టనే ఉంది. వీటి మధ్యలో ఒక కష్టం, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది, ఒక సమస్య దేవుని జీవితంలోకి, కుటుంబంలోనికి అనుమతించినప్పుడు వాటి మధ్యలో కొన్ని వెసులుబాట్లు ఇస్తాడు, కృపలు ఇస్తాడు. వాటి కొరకు వెతుకు, వాటిని ఉపయోగించుకో. అద్భుతమైన ఫలితాలను చూస్తాం, అద్భుతమైన ఫలితాలను చూస్తాం. మేము చిన్నప్పుడు ఒంగోలులో నివసిస్తూ ఉన్నప్పుడు ఓ 10 కిలోమీటర్ల దూరం అనుకుంటాను సముద్ర తీరం. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. కొంచెంసేపు బాగా ఆ నీళ్ళలో ఆడుకున్న తర్వాత అక్కడ ఒక 30 మీటర్లు అనుకుంటాను, 20-30 మీటర్ల దూరంలో ఒక అద్భుతమైన విషయం ఉంది. ఏంటి ఆ అద్భుతమైన విషయము అంటే, అక్కడ ఒక చిన్న మంచినీటి బావి ఉంది. ఓ 30 మీటర్ల దూరంలో, 20 మీటర్ల దూరంలో సముద్రం ఉంది. ఆ సముద్ర తీరంలో ఒక చిన్న మంచినీళ్ళ బావి ఉంది. స్వచ్ఛమైన మంచినీళ్ళు దొరుకుతాయి దాంట్లో. చిన్న బావే, పెద్ద లోతు కూడా ఉండదు, ఒక 6 అడుగులు 5 అడుగులు ఉంటుంది అంతే. మేము అలసిపోయి సముద్రంలో ఆ అలల మధ్యలో ఆడుకుంటూ అలసిపోయి వచ్చి ఈ ఒడ్డున ఉన్న ఆ మంచినీళ్ళు, స్వచ్ఛమైన ఆ బావిలో ఉన్న ఆ స్వచ్ఛమైన మంచినీళ్ళు తాగి సేద తీరుతుంటుంది. ఆశ్చర్యం వేసేది. నేను ఎప్పుడు కథ చెప్పేది 1972, 73 కథ చెప్తున్నా. ఇప్పుడు గుందాయో లేదో నాకైతే తెలియదు. మాకు ఆశ్చర్యం వేసేది. అరే, సముద్ర తీరంలో 20-30 మీటర్ల దూరంలో మంచినీళ్ళు పడటం ఏంటి? మంచినీళ్ళ ఆ బావి, ఆ ఊట దొరకటం ఏంటి? ఆ బావి ఏర్పడటం ఏంటి? అంటే మంచినీళ్ళ ఊట దొరకటం ఏంటి? అదొక అద్భుతమైన విషయం. మనకు అందదు, ఊహకు అందదు, కానీ జ్ఞానానికి అందదు. కానీ ఒక మంచినీళ్ళు ఊటను ఏర్పాటు చేశాడు ఉప్పు నీళ్ళ దగ్గర, ఆ సముద్రపు ఒడ్డున. ఇది నిజం, యథార్థం. దానికి నేనే సాక్ష్యం. ఇది ఎంత నిజంగా కనబడుతుందో ప్రియ సోదరి సోదరుడా, నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నీ జీవితాన్ని చతికిల్లబడేలా చేసే అంశం ఏంటి? ఏ సమస్య నేను చతికిల్లబడేలా చేస్తుంది? నిరాశ, నిరుత్సాహాన్ని ఏ ఇబ్బంది కలగజేస్తుంది? ఏ కష్టం కలగజేస్తుంది? ఏ బంధకాలు కలగజేస్తున్నాయి? నిన్ను బాధిస్తున్న అంశం ఏంటి? నిన్ను నిరాశకు గురి చేస్తున్న అంశం ఏంటి? నువ్వు చతికిల్లబడేలా చేసే అంశం ఏంటి? ఇప్పుడు నేనేమంటాను అంటే, ఇది ఎప్పుడు వెళ్ళిపోతాయా ఈ ఇబ్బంది, ఈ సమస్య, ఈ పరిమితులు నీ జీవితం నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాయా అని ఎదురు చూడొద్దు. మరి ఏం చెయ్యాలా? వీటి మధ్యలో, ఈ ఉప్పు నీళ్ళ మధ్యలో ఒక మంచి నీటి ఊటను దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని కనుగొను. క్రైస్తవ జీవితం ఇంతే అద్భుతంగా ఉంటుంది. నువ్వు కరెక్ట్గా వీటిని వెతుకుతూ పట్టుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది నీ విశ్వాస యాత్ర. ఆ కష్టాల మధ్య, నష్టాల మధ్య కూడా, వీటన్నిటి మధ్యలో కూడా నీ సమస్యలు, నీ ఇరుకులు, ఇబ్బందులు ఎప్పుడు పోతాయా అని చూడకుండా, వాటి మీద నీ దృష్టి పెట్టకుండా, వీటి మధ్యలో దేవుడు నీకు ఇచ్చే వెసులుబాట్లు, దేవుడు నీకు ఇచ్చేటువంటి కృపలు, దేవుడు నీకు ఇచ్చే అవకాశాలు, దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలని వెతుకు, కనుగొను, ఉపయోగించుకో. వెతుకు, కనుగొను, ఉపయోగించుకో. ఈరోజు అడుగు. దేవుని సన్నిధిలో మనమందరం కూడా కూర్చొని ఉన్నాంగా, ఆయన పాదాలను పట్టుకుందాం, ఆయన అడుగుదాం. దేవా, నీకే కష్టం ఉందో, నీకే సమస్య ఉందో అది దేవునితో చెప్పు. ఆయనకి తెలుసు. దేవా, ఈ సమస్య నా జీవితంలో ఉందని నీకు తెలుసుగా, ఈ కష్టం నా కుటుంబంలో ఉందని తెలుసు కదా. ఒకే ఒక దెబ్బ నా జీవితంలో నాకు తగిలింది,
నా భవిష్యత్తు విషయంలో కావచ్చు, నా ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, కలిగినటువంటి ఆ శోధనలు, శ్రమలు, ఆ కలిగినటువంటి మరి ఏర్పడినటువంటి సమస్యలు నన్ను దెబ్బకొట్టే, నేను డీలా పడిపోయినా, అయా నిరుత్సాహంతో నిండి ఉన్నా, నిరాశతో నిండి ఉన్నా, నేను ఈరోజు నేర్చుకుంటున్నా, వీటన్నిటి మధ్యలో దేవుడు కొన్ని అవకాశాలను దాచి ఉంచాడు, ఆశీర్వాదాల్ని దాచి ఉంచాడు. దేవుడు కొన్ని ఇదిగో వెసులుబాట్లు, కృపలు దాచి ఉంచాడు అని నేను నేర్చుకుంటున్నావా? అయ్యా చూపించు దేవా. ఈ కష్టాల మధ్యలో, నేను ఎదుర్కొంటున్న ఈ శ్రమల మధ్యలో నా కొరకు ఎలాంటి వెసులుబాట్లు ఏర్పాటు చేసావో, కృపలు ఏర్పాటు చేసావో అయ్యా, ఆశీర్వాదాలు ఏర్పాటు చేసావో, అవకాశాలు ఏర్పాటు చేసావో, నేను కనుగొనేలా నా కనులు తెరువుదేవా. వాటిని నేను కనుగొనేలా, వాటిని నేను ఉపయోగించుకోవాలా. ఈ సమస్యల మధ్య లాభపడాలా. చుట్టూ ఉప్పు నీళ్ళు, మధ్యలో మంచినీటి ఊట, ఆ మంచినీటి ఊట ద్వారా సేదపరచబడటం, అలాంటి అనుభవం నాకు ఇదేవా. ప్రభువుని అడుగుదాం. ఖచ్చితంగా సమస్య వెంటనే నీ జీవితం నుంచి తొలగకపోయినా, ఆ ఇబ్బంది నీ జీవితం నుంచి తొలగకపోయినా, వాటి మధ్యలో దేవుడు దాచి ఉంచినటువంటి అవకాశాలను, ఆశీర్వాదాలను నువ్వు కనుగొని ఉపయోగించుకుంటే లాభపడతావు. కనుక నీ పరిమితుల్ని చూడొద్దు, నీ సమస్యల్ని చూడొద్దు, నీ ఇబ్బందుల్ని చూడొద్దు. వీటి మధ్యలో దేవుడు దాచి ఉంచినటువంటి కృపలు, అవకాశాలు, అలాగే ఆశీర్వాదాలు వెదకి కనుగొని ఉపయోగించుకో. వెదకి కనుగొని ఉపయోగించుకో. నేను ఈ సమయంలో ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను బైబిల్ నుంచి. పౌలు భక్తుని జీవితంలో ఒక 2 సంవత్సరాలు, తన జీవితపు చివరి దశలో, ఇంకో కొన్ని సంవత్సరాల్లో తన హతసాక్షిగా మారిపోతాడు. మేబీ ఒక 5-6 సంవత్సరాల్లో అతడు హతసాక్షిగా మారిపోతాడు. అటువంటి చివరి దశలో పౌలు జీవితం ఉన్నప్పుడు ఒక అనుభవం అతని జీవితంలో ఎదురైంది. బంధకాలు ఎదురైనాయి. రామ పట్టణంలో 2 సంవత్సరాలు బంధించబడిన స్థితిలో ఉన్నాడు పౌలు భక్తుడు. ఆ 2 సంవత్సరాల బంధకాలు పౌలు జీవితానికి, పౌలుకి లాభమా నష్టమా? ఆ 2 సంవత్సరాలు బంధింపబడిన స్థితిలో పౌలు ఉన్నప్పుడు అతనికి కలిగిన వెసులుబాట్లేంటి, దేవుడిచ్చిన కృపలేంటి, దేవుడు వాటి మధ్యలో దాచి ఉంచిన అవకాశాలేంటి, మరి వాటి మధ్యలో దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటో నేను మీకు తెలియజేస్తా. కనుక ఫైనల్గా మనం కన్క్లూడ్ చేయగలుగుతాం ఏమని అంటే, ఆ బంధకాల్లో పౌలుకు నష్టం కాదు, లాభమే. దయచేసి గమనించండి. పౌలు భక్తుడు మారు మనసు పొందాడు. బహుశా క్రీస్తు శకం 33-34 సంవత్సరాలలో అతడు మారు మనసు పొందాడు పౌలు భక్తుడు. వెంటనే దమస్కు పట్టణానికి సమీపిస్తున్నప్పుడు ప్రభు అతన్ని దర్శించాడు, మాట్లాడాడు, కనబడ్డాడు. ఆ తర్వాత అతనిలో మార్పు కలిగింది. దమస్కు పట్టణానికి వచ్చాడు. 3 రోజులు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అననీయ భక్తుడు వచ్చాడు, తల మీద చేతులుంచి ప్రార్థన చేశాడు, దృష్టి కలిగింది, ఆత్మచేత నింపబడ్డాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే, దమస్కు పట్టణం నుంచి అరేబియా దేశానికి వెళ్ళాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. అరేబియా దేశం నుంచి తిరిగి దమస్కు పట్టణానికి వచ్చాడు. అక్కడ యేసునామమును బట్టి ధైర్యంగా బోధిస్తూ ఉన్నాడు. చంప చూశారు. యెరూషలేం పట్టణానికి వచ్చాడు. అక్కడ చంప చూశారు. తిరిగి తన స్వస్థలమైన తార్సునకి వెళ్ళిపోయాడు. అక్కడ 7 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడే సేవ చేస్తూ ఉన్నాడు. తర్వాత బర్నబా వచ్చాడు. అతన్ని వెతుక్కుంటూ వచ్చి అంతియోక పట్టణానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ అంతియోక పట్టణంలో వాళ్ళు ఇద్దరు కలిసి, పౌలు బర్నబాలు కలిసి 1 సంవత్సరం అంతయు కూడా మంచి పరిచర్య చేశారు. వాక్యాన్ని బహుబలంగా ప్రకటించారు. ఓ మంచి
ఆ ఉజ్జీవం వచ్చింది ఆ పట్టణంలో. రక్షణ ఉజ్జీవ కార్యాలు జరిగాయి అంతియోక పట్టణంలో. ఆ తర్వాత కొంతకాలం అంతియోక పట్టణంలో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. ప్రేరేపించిన తర్వాత పౌలు బర్నబాలు అంతియోక పట్టణాన్ని విడిచిపెట్టి చాలా పట్టణాలకు తిరుగుతూ పరిచర్య చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఆ తర్వాత తిరిగి అంతియోక పట్టణానికి వచ్చారు. దాన్ని మొదటి మిషనరీ యాత్ర అన్నారు. అది సుమారుగా 1.5 సంవత్సరాలు జరిగింది. కొంతకాలం ఉన్నారు. తర్వాత మళ్ళీ ఈసారి పౌలు బర్నబాను తీసుకొని పోలే, వాళ్ళిద్దరు వేరైపోయారు. శీలం తీసుకొని మళ్ళీ అనేక పట్టణాలు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ ఆ తర్వాత తిరిగి అంతియోక పట్టణానికి చేరుకున్నాడు. దీన్ని 2వ మిషనరీ యాత్ర అని పిలిచారు. ఇది సుమారుగా 2.5 సంవత్సరాలు నడిచింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అక్కడ గడిపిన తర్వాత అంతియోక పట్టణంలో తిరిగి పౌలు భక్తుడు బయలుదేరి అనేక పట్టణాలు తిరుగుతూ దీన్ని 3వ మిషనరీ యాత్ర అన్నారు. కానీ అతడు తిరిగి అంతియోకి రాలే. అక్కడి నుంచి యెరూషలేముకి వెళ్ళిపోయాడు. ఆ యెరూషలేముకి వెళ్ళే సమయానికే అతడు అప్పటికి 5 సంవత్సరాలు ఈ 3వ మిషనరీ యాత్రలో పరిచర్య చేస్తూ వచ్చాడు. యెరూషలేములో అతన్ని పట్టుకున్నారు, అతన్ని బంధించారు. అక్కడి నుంచి కైసరికి తీసుకుపోయారు. అక్కడ 2 సంవత్సరాలు బంధించబడిన స్థితిలో ఉన్నాడు. అక్కడి నుంచి రోమాకి తీసుకొని పోయారు. రోమాకి తీసుకొని పోయిన తర్వాత దయచేసి గమనించండి, 2 సంవత్సరాలు రోమాలో కూడా అక్కడ బంధించబడిన స్థితిలో ఉన్నాడు. రోమాలో మొదటి ఆ చెరసాల అనుభవం, తర్వాత విడుదల చేశారు 2 సంవత్సరాల తర్వాత. మళ్ళీ సుమారుగా 3 నుంచి 4 సంవత్సరాలు అతడు కొన్ని ప్రాంతాలు తిరిగాడు. స్పెయిన్ దాకా వెళ్ళాడు, మాసిదోనియాకి వెళ్ళాడు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళాడు. సుమారు క్రీస్తు శకం 67వ సంవత్సరంలో అతన్ని తిరిగి పట్టుకొని రోమాకు తీసుకొని వచ్చి మళ్ళీ చెరసాల్లో వేశారు. ఆ తర్వాత కొంతకాలానికి అతడు శిరచ్ఛేదనం చేయబడి హతసాక్షి అయ్యాడు. నీరో చక్రవర్తి అతను చంపేశాడు. అది క్రీస్తు శకం 67 సంవత్సరంలో కానీ 68వ సంవత్సరంలో కానీ జరిగి ఉండొచ్చు. క్లుప్తంగా అతడు 33-34 సంవత్సరంలో మారు మనసు పొందితే 67-68 సంవత్సరంలో హతసాక్షిగా మారాడు. క్లుప్తంగా పౌలు యొక్క సువార్త ప్రచారానికి సంబంధించిన ప్రయాణాలు, అనుభవాలు ఇవి ఆయన చేసినటువంటి మిషనరీ యాత్రలు. దయచేసి గమనించండి, చాలా స్వేచ్ఛగా అతడు అనేక పట్టణాలు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. స్వేచ్ఛగా, స్వాతంత్రంగా. ఆ టైంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, అనేకమైనటువంటి పరిస్థితులకు, కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు. 1-2 సార్లు అతన్ని బంధించారు. కానీ ఒక రాత్రి అతను ఉంచటం ఫిలిప్పి పట్టణంలో అదే జరిగింది. సాయంత్రం పట్టుకుంటే మరుసటి రోజు అతన్ని విడుదల చేశారు. అంతేగాని ఇంత లాంగ్ టర్మ్లో బంధించబడటం అనేది పౌలు జీవితంలో చాలా తక్కువ. కైసరియలో 2 సంవత్సరాలు బంధించబడ్డాడు. ఆ తర్వాత రోమాలో 2 సంవత్సరాలు బంధించబడ్డాడు. ఇప్పుడు నేను చెప్పే సంఘటన రోమాలో అతడు 2 సంవత్సరాలు బంధించబడిన స్థితిలో ఉన్నాడు. అప్పుడు అతని గురించి రోమా ప్రభుత్వపు కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. దయచేసి గమనించండి, 2 సంవత్సరాలు బంధించబడిన స్థితిలో ఉన్నాడు. బంధకాలు వచ్చాయి. అరే, నేను స్వేచ్ఛగా, స్వాతంత్రంగా ఎన్ని సంవత్సరాలు, మొదటి మిషనరీ యాత్ర, 2వ మిషనరీ యాత్ర, 3వ మిషనరీ యాత్ర, అంతకుముందు తార్సులో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు చేసిన పరిచర్య. సో ఈ రీతిగా సంవత్సరాలు స్వేచ్ఛగా, స్వాతంత్రంగా ఆయా పట్టణాలు తిరుగుతూ, ఆయా ప్రదేశాలు తిరుగుతూ ప్రభువైన యేసుని గురించి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. అయ్యో, ఇప్పుడు బంధకాలు వచ్చాయే, నన్ను కూలదేశాయే, నన్ను డీలా పడేశాయే. నీలాగా నాలాగా పౌలు ఏడవలే, డీలా పడలే, నిరుత్సాహపడలే. బంధకాలు వచ్చాయి. దయచేసి గమనించండి, సంఖ్యలతో బంధించారు. 2 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాల ఎట్టాడుతో నేను చెప్తా. దయచేసి గమనించండి, నేను ఒకటే చెప్తా. బంధకాలు వచ్చాయి, సంఖ్యలు వేశారు. ఇప్పుడు నేను స్వేచ్ఛగా, స్వాతంత్రంగా సేవ చేయలేకపోతున్నానే, పరిచర్య చేయలేకపోతానే అని నిరాశపడలే, నిరుత్సాహపడలే. బంధకాలు పౌలును పడద్రోయలే. బంధకాలు వచ్చినందువల్ల అతను ఏడవలే,
నిరాశపడలే, నిరుత్సాహపడలే. ఒక చిన్న దెబ్బ నీ జీవితానికి తగిలితే, నీ కుటుంబానికి తగిలితే, ఒక చిన్న సమస్య, ఇరుకు, ఒక ఇబ్బంది నీ జీవితానికి తగిలితే, కుటుంబానికి తగిలితే గిలగిల్లా తన్నుకుంటూ బాధపడుతున్నావుగా. ఆయా బంధకాలు వచ్చాయి, ఆయా విషయాలు నిన్ను బంధిస్తూ ఉన్నాయి, ఆయా ఇబ్బందులు నిన్ను బంధిస్తూ ఉన్నాయి, ఆయా సమస్యలు నిన్ను బంధిస్తూ ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావు? ఏడుస్తూ కూర్చుంటున్నావు. నేనేం చెప్తున్నా? ఏడవనవసరంలే. నీకు బంధకాలు నీకు ఉండొచ్చు. ఆ బంధకాల మధ్యలో, ఈ బంధకాల మధ్యలో దేవుడు నీకు ఇచ్చే వెసులుబాట్లు చూడు, దేవుడు నీకు ఇచ్చే కృపలు చూడు, దేవుడు నీకు ఇచ్చే అవకాశాలు చూడు, దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు చూడు. అది నేను చెప్పేది. పౌలు అదే చేశాడు. దయచేసి గమనించండి. 2 సంవత్సరాలు బంధించబడ్డాడు. ఆ బంధకాల మధ్యలో పౌలు ఏడుస్తూ కూర్చోలే. ఇన్ని సంవత్సరాలు నేను స్వేచ్ఛగా బంధకాలు లేకుండా సువార్త ప్రకటించా, ఇప్పుడు నేను సువార్త ప్రకటించలేకపోతున్నానే అని నిరాశతో, నిరుత్సాహంతో ఏడుస్తూ కూర్చోలే. నాకు ఏమి ఇచ్చాడు ఈ బంధకాల మధ్యలో? నాకేం వెసులుబాట్లు ఇచ్చాడు ఈ బంధకాల మధ్యలో? నాకేం కృపలు ఇచ్చాడు? ఏ అవకాశాలు ఉన్నాయి సువార్త ప్రకటించడానికి? ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి? అవి చూశాడు. వెసులుబాట్లు చెప్తా, కృపలు చెప్తా. దయచేసి గమనించండి. ఏం చేశారంటే, ఆ రామ ప్రభుత్వ అధికారులకి, వాళ్ళందరికీ కూడా దేవుడు మంచి మనసు దయచేశాడు పౌలు ఎడల. అందుకనే పౌలు బంధించబడినా అతన్ని చెరసాలలో పెట్టలే. అద్దె ఇంటిలో ఉండే వెసులుబాటు ఇచ్చాడు. ఆ ప్రభుత్వ అధికారులు అద్దె ఇంటిలో ఉండే వెసులుబాటు ఇచ్చారు. రెండో వెసులుబాటు చెప్తా. చెరసాల చాలా కఠినంగా ఉంటుంది. చెరసాల అయితే చాలా కఠినంగా ఉంటుంది. కానీ అద్దె ఇంటిలో ఉండటానికి ఒక వెసులుబాటు ఇచ్చారు. 2, అతనైతే మన భాషలో చెప్పాలంటే హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. బయటికి పోయి సువార్త ప్రకటించలేడు. కానీ ఏం చేశారు అంటే, వేరే వాళ్ళు, బయట వాళ్ళు ఇంటిలోకి వచ్చి పౌలును దర్శించడానికి, పౌలుతో మాట్లాడటానికి వెసులుబాటు ఇచ్చారు. అది నేనంట, దేవుడిచ్చిన కృపలు చూడండి. ఆ బంధకాల మధ్యలో, ఆ సమస్యల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో 2 వెసులుబాట్లు, 2 విధాలుగా కృపలు పౌలుకు దొరికాయి. 1, అతడు చెరసాలలో వేయబడలే, అద్దె ఇంటిలో ఉండటానికి అనుమతి లభించింది. 2, పౌలు హౌస్ అరెస్ట్లో ఉన్నాడు కాబట్టి పౌలు బయటికి పోయి సువార్త ప్రకటించలేడు. కానీ బయటి వ్యక్తులు, అన్యజనులైన యూదులైన వాళ్ళు పౌలును దర్శించడానికి వెసులుబాటు ఇచ్చారు, అనుమతి ఇచ్చారు. నేను అదే అంటే, నీ బంధకాల మధ్యలో, నీ ఇబ్బందుల మధ్యలో దేవుడు నీకు ఇచ్చే వెసులుబాట్లు ఏంటి, దేవుడు నీకు ఇచ్చే కృపలేంటి, వెతుకు, కనుగొను, ఉపయోగించుకో. పౌలు భక్తునికి ఇప్పుడు అద్దె ఇంటిలో ఉండే సౌకర్యం ఉంది. అలాగే బయటి వాళ్ళు తనతో ఇంట్లోపలికి వచ్చి మాట్లాడటానికి, వాళ్ళకి తను సువార్త ప్రకటించటానికి దేవుడు కృపనిచ్చాడు, వెసులుబాటు ఇచ్చాడు. అయితే ఒకటి ఉంది ఇక్కడ. అతను అద్దె ఇంట్లో ఉన్న బంధింపబడిన స్థితిలో ఉంటాడు. బంధింపబడిన స్థితిలో అంటే అర్థం ఏంటంటే, ప్రేతోరియము అనే సేన ఉంది, ఎలైట్ సేన. అది చాలా ట్రైన్డ్ రోమా సైనికుల గుంపు. ముఖ్యంగా భవనాలను, రాజభవనాలను కాసేటువంటి ఆ సైనికుల గుంపు, ఎలైట్ గుంపు ప్రేతోరియం అనే సేన. ఆ సైనికుల గుంపు అన్నమాట. ఆ సైనికుల గుంపు, ప్రేతోరియం అనే సైనికుల గుంపు యొక్క పహారాలో ఉండేవాడు. సైనికులు ఇతన్ని పహారా కాసేవారు. కనుక ఏం జరిగేది అంటే, బంధింపబడే స్థితిలో ఉండేవాడు. అతడు 24 గంటలు ఒక సైనికునికి సంకెళ్లతో బంధింపబడే ఉండేవాడు. అప్పటి విధానం ఏంటంటే, ఈ ఖైదీ యొక్క మణికట్టు, ఈ మణికట్టుకి ఆ సైనికుని యొక్క చేతికి సంకెళ్ల చేత బంధించబడే పరిస్థితి ఆలనాటి విధానం. కాబట్టి పౌలు మణికట్టు ఒక సైనికుని చేతికి సంకెళ్ల ద్వారా బంధించబడేవాడు. ఈ రీతిగా 24 గంటలు బంధించబడిన స్థితిలో ఉండేవాడు.
24 గంటలు బంధించబడిన స్థితిలో ఉండేవాడు. అయితే ఈ సైనికులు 6 గంటలకు ఒకసారి షిఫ్ట్ మారేవాళ్ళు. ఒక్కొక్క సైనికుడు మారుతూ ఉండేవాడు. కనుక పౌలుతో రోజుకి 4 సైనికులు ఈ రీతిగా బంధించబడిన స్థితిలో లేకపోతే పౌలును పహారా కాస్తూ ఉండేవాళ్ళు. గమనించండి, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు పౌలుకిచ్చిన అవకాశాలు, పౌలుకిచ్చిన ఆశీర్వాదాలు, దీన్ని మనం కనుగొనాలి. దాన్ని పౌలు ఉపయోగించుకున్నాడా లేదా అనేది మనం ఆలోచించాలి. దయచేసి గమనించండి. సంఖ్యల్లో పౌలును పడవేయలే. ఆ సంఖ్యల మధ్యలో నేను ప్రభువుని గురించి సువార్త ప్రకటించడానికి నాకున్న అవకాశాలు ఏంటి అవి చూస్తున్నాడు. ఆశీర్వాద మార్గాలు ఏంటి అవి చూస్తున్నాడు. చదువుదామా? అపోస్తల కార్యం 28వ అధ్యాయం 30-31 వచనాలు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచుండెను. ఇది దేవుడు అతనికి ఇచ్చిన అవకాశం. నంబర్ 1, మొదటి అవకాశం. దయచేసి గమనించండి. అద్దె ఇంటిలో ఉంటున్నాడు, బంధించబడిన స్థితిలో ఉన్నాడు, సైనికుల పహారాలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు అతనికి ఇచ్చిన కృపను బట్టి, దేవుడు అతనికి ఇచ్చిన వెసులుబాటును బట్టి అనేక మంది పౌలును దర్శించడానికి వచ్చేవాళ్ళు, పౌలుతో మాట్లాడటానికి వచ్చేవాళ్ళు. కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్లో ఉన్న అతను జనాల్ని అనుమతిస్తున్నారు. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ దేవుని రాజ్యాన్ని గురించి ఆ సువార్తను ప్రకటిస్తూ, గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇది మొదటి అవకాశం. అనేక మంది నమ్ముతూ ఉన్నారు, అనేక మంది విశ్వసిస్తూ ఉన్నారు, అనేక మంది ప్రభు వైపు తిరుగుతూ ఉన్నారు. బంధకాలు సువార్తను ఆపలేకపోయినాయి. ఇతను ఇంకా సువార్త పని చెయ్యలేడు అని జనాలు అనుకుంటూ వచ్చారో ఏ బంధకాలను బట్టి, బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా సువార్త అనేది ప్రకటించబట్టం మానేయలేదు, ప్రకటించబట్టం అనేది ఆగలేదు. పౌలు భక్తుడు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. దేవుడిచ్చిన వెసులుబాటును బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, అనేకులు మారుతూ వస్తూ ఉన్నారు. ఇది మొదటి అవకాశం, బంధకాల మధ్య ఇవ్వబడిన అవకాశం. ఇప్పుడు రెండవ అవకాశం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమయ్యాను. దయచేసి గమనించండి, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమనే సేనలోని వాళ్ళకి, అంటే సైనికులకి. ఇప్పుడు మొదటి అవకాశం, బంధకాల మధ్య పౌలుకు కలిగినటువంటి అవకాశం, సువార్త ప్రకటించడానికి అనేక మంది అతన్ని విజిట్ చేస్తూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఇప్పుడు రెండవది, సైనికులు రోజుకి 6 గంటల చొప్పున, రోజులో 6 గంటల చొప్పున ఒక సైనికుడు షిఫ్ట్ అవుతూ ఉంటాడు. ఆ షిఫ్ట్ ప్రకారం డ్యూటీలు చేస్తూ ఉంటారు. అంటే రోజుకి 24 గంటల్లో 4 సైనికులు మారుతూ ఉంటాడు. పౌలు ఏం చేస్తున్నాడు? దయచేసి గమనించండి. సైనికుడికి ఈ సంఖ్యల చేత బంధించబడి ఉంటాడు. జనాలు వస్తారు, జనాలు వస్తే సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. మిగతా జనాలు రాలేదు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఖాళీ టైం దొరికింది, పత్రికలు రాస్తూ ఉంటాడు. చచ్చినట్టు పక్కనున్న సైనికుడు జనాలు వచ్చినప్పుడు, పౌలు మాట్లాడుతున్నప్పుడు వినాల్సిందే. పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నాడా అని చూసుకుంటూ కూర్చుంటాడు. పౌలు పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు చూసుకుంటూ కూర్చుంటాడు. కనుక సైనికులు, ప్రేతోరియం అనే సేనకు సంబంధించిన సైనికులు సువార్తను విన్నారు. అది సువార్తను విన్నారు.
అనేక మంది సైనికులు మారారు. ఒకవేళ బంధకాలు లేకపోయిందంటే ఈ పౌలుకి, దయచేసి గమనించండి, ప్రేతోరియం అనే సేనలోని సైనికులకి సువార్త ప్రకటించేటువంటి అవకాశం వచ్చిండేది కాదు. బంధకాల వల్ల కలిగే లాభాలు, ఆ బంధకాలలో ఇవ్వబడిన అవకాశాలు, ఆ బంధకాలలో ఇవ్వబడే ఆశీర్వాదాలు ఇలా ఉంటాయి. బంధకాలు లేకపోయిందంటే ఇలాంటి సైనికులకి సువార్త ప్రకటించేటువంటి అవకాశం లేకపోయేదే. ఇప్పుడు ప్రకటిస్తున్నాడు. చాలామంది సైనికులు మారారు. దయచేసి గమనించండి. అంత మాత్రమే కాదు, మూడో అవకాశం గురించి ఇప్పుడు మాట్లాడతాను. అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రేతోరియం అనే సేన అంటే ఈ సైనికులకి నా బంధకాలు, నేను చట్టాన్ని అతిక్రమించినందువల్ల, ఒక తప్పుడు పని చేసినందువల్ల నాకు ఇలాంటి బంధకాలు రాలేదు. నేను ఒక రాజకీయ ఖైదీని కూడా కాదు. క్రీస్తు నిమిత్తమే నేను కేవలం సువార్త ప్రకటిస్తున్నందువల్ల మాత్రమే ఈ బంధకాలు కలిగాయి అని అందరికీ తెలిసిపోయింది. ప్రేతోరియం అనే సైనికులకి, మిగతా వాళ్ళందరికీ తెలిసిపోయినాయి. అది అంటున్నటువంటి మాట అక్కడ. కనుక అనేక మంది సువార్తను విన్నారు, నమ్మారు. తర్వాత మూడవది, కైసరు ఇంటివారు. చక్రవర్తి కొలువులో పనిచేసే కొంతమంది, పరిపాలన వ్యవహారాలు చూసుకునే ప్రభుత్వ అధికారులలో కొంతమంది ప్రభు యొక్క సువార్తను విని నమ్మారు. దయచేసి గమనించండి, ఒక అద్భుతమైన అంశం ఇది. ఎందుకంటే అలాంటి అవకాశం పౌలుకు వచ్చిండేది కాదు, బంధకాలు లేకపోయింది ఇంటే గాన. ఇప్పుడు పౌలు బంధించబడి ఇప్పుడు ఏం చెయ్యాలా? కోర్టుకు అటెండ్ కావాలా, రోమా ప్రభుత్వ విచారణకు అటెండ్ కావాలి. ఆ విచారణలో ఏం తెలుస్తారు అంటే, క్రైస్తవుల గుంపు అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఈ క్రైస్తవుల గుంపు యొక్క విశ్వాసం ఏంటి? వాళ్ళు దేన్ని నమ్ముతున్నారు? వాళ్ళు యూదుల గుంపులో ఒక భాగమా, లేకపోతే కొత్త గుంపా, లేకపోతే అది రోమా ప్రభుత్వానికి ఏమైనా ప్రమాదకరమైన గుంపా? వాళ్ళ విశ్వాసం ఏంటి? వాళ్ళు దేన్ని నమ్ముతున్నారు? ఇవన్నీ ఎవరు విచారణ చేయాలా? ప్రభుత్వ అధికారులు, రోమా ప్రభుత్వ అధికారులు విచారణ చేయాలా. ఆ విచారణ క్రమంలో ఏం చేస్తారు? పౌలు దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు. ఏమని మాట్లాడతారు? పౌలా, నువ్వేం నమ్ముతున్నావయ్యా? నీ విశ్వాసం ఏంటి? ఏ విషయాలు నమ్ముతున్నావు? ఇది అంటే దయచేసి గమనించండి, పౌలుకు చాలా ఫ్రీగా ప్రభుత్వ అధికారులకు, కోర్టు అధికారులకు సువార్త ప్రకటించడానికి అవకాశం దొరికింది. ఇది బంధకాల్లో ఉండే అవకాశాలు, బంధకాల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. బంధకాల్లో లేకపోయింటే ఇలాంటి ఆశీర్వాదాలు వచ్చిండేవి కావు. బంధకాల్లోనే కొన్ని ఆశీర్వాదాలు దొరుకుతాయి. వాటిని మనం కనుగొని ఉపయోగించుకోవాలా. అందుకనే అంటాడు, దయచేసి గమనించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 22వ వచనంలో, నేను ఎందుకు ఈ మాటలు చెప్పాను అంటే, కైసరు ఇంటి వారు అంటే అక్కడ ఏముంది వాక్యంలో? నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను. కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను అంటే, కైసరు ఇంటి వారులు అంటే ఎవరు? కైసరు కొలువులో ఉన్నవాళ్ళు, చక్రవర్తి కొలువులో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ పరిపాలన బాధ్యతలు చూసుకునే అధికారులు. అది అంటే కోర్టు అధికారులు, విచారణ చేసే అధికారులు. వీళ్ళందరూ సువార్త వినటానికి ఒక అవకాశం వచ్చింది. పౌలుతో మాట్లాడుతున్నాడు, విచారణ చేస్తున్నాడు. పౌలు తన ఫెయిత్ని గురించి, విశ్వాసం గురించి వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాడు. ఇంకో రీతిగా చెప్పాలంటే సువార్తను ప్రకటిస్తున్నాడు. అనేక మంది కైసరు ఇంటి వారిలో, ఆ ప్రభుత్వ ఉద్యోగులలో, ఆ అధికారులలో చాలామంది మారారు. అందుకని అంటున్నారుగా, కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులందరూ. ఇది బంధకాల మధ్య పౌలుకు కలిగిన వెసులుబాట్లు, బంధకాల మధ్య పౌలుకు కలిగిన ఆశీర్వాదాలు, అవకాశాలు, వాటిని ఉపయోగించుకుంటున్నాడు. పౌలు భక్తుడు ఉపయోగించుకుంటున్నాడు. బంధకాలు లేకపోయింటే ప్రేతోరియం అనే సైనికులకి వాక్యం బోధించేవాడా? బంధకాలు లేకపోయింటే ఆ కైసరు ఇంటి వారికి, లేదా ఆ కైసరు ప్రభుత్వ ఉద్యోగులకి సువార్తను ప్రకటించేవాడా? లేదు.
దయచేసి గమనించండి. బంధకాలు లేకపోతే ఉండే ఆశీర్వాదాలు ఉంటాయి, బంధకాలు వచ్చినందువల్ల వచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి. సమస్యలు లేనప్పుడు నీకు వచ్చే దీవెనలు ఉంటాయి, సమస్యలు ఉన్నందువల్ల ఉండే దీవెనలు కూడా ఉంటాయి. కనుక సమస్యల మధ్యలో కృంగిపోవద్దు. ఈ సమస్యల మధ్యలో దేవా నాకు ఏమి ఇచ్చావయ్యా అవకాశాలు, వీటి మధ్యలో ఆశీర్వదించబడటానికి ఉన్న అవకాశాలు ఏంటిదేవా కనపరచు దేవా, అడుగో, ఖచ్చితంగా కనపరుస్తాడు. 4వది 14వ వచనం ఏమనుంది అక్కడ? మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ఏమైంది అంటే, పౌలు బంధించబడ్డాడు రోమా పట్టణంలో 2 సంవత్సరాలుగా. బంధించబడినప్పటికీ కూడా సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్తను ప్రకటించడం ఆపలే. తన దగ్గరికి చాలామంది వస్తూ ఉన్నారు, అనుమతించారు. వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తున్నాడు. సైనికులకి సువార్త ప్రకటిస్తున్నాడు, అధికారులకి, ప్రభుత్వ అధికారులకి సువార్తను ప్రకటిస్తున్నాడు. చాలామంది బయట ఉన్నటువంటి విశ్వాసులు, అంటే బంధకాల్లో లేకుండా బయట స్వేచ్ఛగా ఉన్న విశ్వాసులు ఏమంటే వాళ్ళ భయాలు, మేము సువార్త ప్రకటిస్తే మేము ఎక్కడ మమ్మల్ని పట్టుకొని చెరసాల్లో వేస్తారో అని భయపడుతున్నారు. మేము సువార్త ప్రకటిస్తే మాకు ఇబ్బందులు వస్తాయేమో, మేము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే మమ్మల్ని పట్టుకొని బంధకాల్లో వేస్తారేమో, చెరసాల్లో వేస్తారేమో అని భయపడి సువార్తను ప్రకటించడానికి జంకుతున్నారు, భయపడుతున్నారు. ఇప్పుడు ఏమైపోయింది అంటే, బంధించబడినటువంటి పౌలు ధైర్యంగా సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇది చూసి బయట స్వేచ్ఛగా ఉన్నటువంటి విశ్వాసుల్లో అంతవరకు భయపడి సువార్తను ప్రకటించడానికి జంకుతున్నటువంటి విశ్వాసులందరూ కూడా బలపడి విశేష ధైర్యం తెచ్చుకున్నారు. ఇప్పుడు వాక్యం ప్రకటించడానికే. బంధకాలు వస్తాయే అని మేము భయపడి సువార్తను ప్రకటించట్లే, బంధకాల్లో ఉండి కూడా పౌలు సువార్తను ప్రకటిస్తున్నాడు. మేము బంధకాలకి ఎందుకు భయపడాలా అని విశేష ధైర్యం తెచ్చుకున్నారంట. దయచేసి గమనించండి, ఇది 4వ వెసులుబాటు, 4వ అవకాశం, 4వ ఆశీర్వాదం. పౌలు బంధకాలు బట్టి బంధకాల్లో లేనటువంటి ఆ విశ్వాసుల్లో చాలామంది అంతవరకు మేము బంధించబడతామనే భయంతో సువార్తను ప్రకటించిన వాళ్ళందరూ కూడా బంధించబడిన పౌలే బంధించబడిన స్థితిలో సువార్తను ప్రకటిస్తుంటే మేమెందుకు బంధకాలకు భయపడి సువార్తను ప్రకటించడం మానేయాలా అని చెప్పి విశేష ధైర్యం తెచ్చుకొని సువార్తను ధైర్యంగా బోధించడం ప్రారంభించారు. పౌలు బంధకాల్లో లేకపోయిందంటే ఇది జరిగిండేది కాదు. దేవుడు మనతో సూటిగా మాట్లాడినగాక. ఇంతవరకు 4 అవకాశాల గురించి మాట్లాడా, 4 బంధకాల వల్ల పౌలుకు కలిగిన 4 ఆశీర్వాదాల గురించి మాట్లాడా. 5వది, ఆయన ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఖాళీగా ఉన్న సమయాల్లో, అంటే జనాలు అతన్ని దర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సువార్త ప్రకటించేవాడు, మిగతా సమయాల్లో ప్రార్థించుకునేవాడు. ఇంకా ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేశాడంటే పత్రికలు రాశాడు. ఈ 2 సంవత్సరాల్లో రోమా అద్దె ఇంట్లో ఉండి బంధించబడిన స్థితిలో చేతికి సంఖ్యలు ఉన్నప్పటికీ కూడా వాటికి భయపడకుండా, దయచేసి గమనించండి, 4 పత్రికలు రాశాడు. ఈ 2 సంవత్సరాల్లో 4 పత్రికలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు కూడా అతడు ఈ 2 సంవత్సరాల్లో రోమాలో బంధించబడిన స్థితిలో రాశాడు. అది 5వ అవకాశం. సువార్త ప్రకటించడానికి వచ్చిన 5వ అవకాశం, అతనికి కలిగిన 5వ ఆశీర్వాదం. చివరిది దయచేసి గమనించండి, ఫిలెమోను పత్రిక ఎందుకు రాశాడు? ఫిలెమోను అనే వ్యక్తికి ఎందుకు పత్రిక రాశాడు అంటే, అతని దగ్గర ఒక దాసుడు ఉన్నాడు, అతని పేరు ఒనేసిము. అతడు ఏం చేశాడంటే ఈ ఫిలెమోను దగ్గర డబ్బు తీసుకొని దొంగతనం చేసి పారిపోయాడు. పారిపోయిన తర్వాత అతను ఏదో ఒక రీతిగా, మనకు వివరాలు తెలియదు కానీ బైబిల్లో రాయబడలేదు కానీ, ఫైనల్గా అతను ఏం చేశాడంటే పారిపోయిన తర్వాత రోమాకు వచ్చి పౌలు కలిశాడు. మరి ఎలా కలిశాడో తెలియదు కానీ రోమాలో ఆ అద్దె ఇంట్లో బంధించబడిన స్థితిలో ఉన్న పౌలు కలిశాడు. పౌలు సువార్త ప్రకటించాడు. అతడు మారు మనసు పొందాడు. మారు మనసు పొంది మంచి పరిచర్య చేశాడు. పౌలుకి, అక్కడ బంధించబడిన స్థితిలో ఉన్న పౌలుకి మంచి పరిచర్య చేశాడు. తిరిగి
అతన్ని తన యజమాని దగ్గరికి, ఫిలేమోన్ దగ్గరికి పంపించాలి అనుకున్నాడు. అందుకని ఒక పత్రిక రాశాడు. ఫిలేమోన్ పత్రిక రాయటానికి కారణం అదే. నేను ఒనేసిమును పంపిస్తున్నా, నేను దాసుని పంపిస్తున్నా, అతను చేర్చుకో. నీ దగ్గర నీకు నష్టం కలగజేశాడు, అవన్నీ నా లెక్కలో రాయి అని చెప్పి రాశాడు. నిజం చెప్పాలంటే అనేక మంది రక్షించబడ్డారు, అనేక మంది ప్రభునందు విశ్వాసం ఉంచారు. కానీ ఇతను రక్షించబడటం అనేది ఒక ప్రత్యేకమైన అంశం. ఒనేసిము రక్షించబడటం, తద్వారా ఒక పత్రిక రాయబడటం, ఫిలేమోనుకు అనే పత్రిక వ్రాయబడటం. ఇదంతా పౌలు రోమాలో బంధించబడిన స్థితిలో ఉండటాన్ని బట్టి జరిగింది. సోదరుడు ఇప్పుడు చెప్పండి, పౌలు రోమాలో అద్దె ఇంట్లో బంధించబడిన స్థితిలో సైనికుల పహారాలో 2 సంవత్సరాలు ఉన్నాడు. 2 సంవత్సరాలు ఉన్నాడు. దీలబడలే, సతికిలబడలే, నిరాశపడలే. అరే నా బంధకాలు నన్ను పడవేసాయే అని నిరుత్సాహపడలే. అతను ఏం చేశాడంటే ఈ బంధకాల మధ్యలో, ఈ ఈ ఈ కష్టం మధ్యలో, ఈ సమస్య మధ్యలో దేవుడు నాకు ఇచ్చే వెసులుబాట్లు ఏంటి, దేవుడు నాకు ఇచ్చే కృపలు ఏంటి, దేవుడు నాకు ఇచ్చే అవకాశాలు, ఆశీర్వాదాలు ఏంటి అని వెతికాడు, కనుగొన్నాడు, ఉపయోగించుకున్నాడు. వెతకాలా, కనుగొనాలా, ఉపయోగించుకోవాలి. ఈ సమస్యల మధ్య ఏ సమస్య నిన్ను పడవేసిందో, ఏ బంధకాలు నిన్ను పడవేస్తున్నాయో, ఏ ఇబ్బందులు నిన్ను పడవేస్తున్నాయో, ఏ పరిమితులు నిన్ను పడవేశాయో, వాటన్నిటి మధ్యలో డీలా పడకుండా, నిరాశపడకుండా, నిరుత్సాహపడకుండా నువ్వేం చేయాలి అంటే దేవుడు వీటి మధ్యలో నీకు ఇచ్చే కృపలను చూడు, ఆ యొక్క వెసులుబాట్లను చూడు, దేవుడు నీకు ఇచ్చే అవకాశాలను చూడు, తర్వాత దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలను చూడు, వాటిని కనుగొను, వాటిని వెతకు, వాటిని ఉపయోగించుకో. ఈ బంధకాలను బట్టి కూడా లాభపడు, ఈ సమస్యలు బట్టి కూడా లాభపడు. ఈ 2 సంవత్సరాల బంధించబడిన స్థితి పౌలుకు నష్టం కాదు, లాభమే. అనేక మందికి తనను దర్శించడానికి వచ్చిన వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడు. వాళ్ళందరూ కూడా చాలామంది ప్రభు తట్టు తిరిగారు, నమ్మారు. సైనికుల్లో చాలామంది సువార్త విని నమ్మారు. ప్రభుత్వ అధికారులలో, కోర్టు అధికారులలో చాలామంది, కైసర్ ఇంటి వారిలో చాలామంది నమ్మారు. బయట బంధించబడిన వ్యక్తులు, అంతవరకు డీలా పడినోళ్ళు, భయంతో సువార్త ప్రకటించకుండా ఉన్న వాళ్ళందరూ కూడా పౌలు బంధకాల్లో ఉండి కూడా ధైర్యంగా సువార్త ప్రకటిస్తుండేసరికి వాళ్ళు పుంజుకొని వాళ్ళు కూడా ధైర్యంతో సువార్తను ప్రకటించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 4 పత్రికలు రాశాడు ఈ 2 సంవత్సరాల్లో. తర్వాత ప్రత్యేకంగా ఒనేసిము అనేటువంటి ఆ వ్యక్తి రక్షించబడ్డాడు పౌలు ద్వారా ఈ బంధకాల్లో. అతన్ని బట్టి తన యజమాని దగ్గరికి పంపిస్తూ, ఫిలేమోన్ దగ్గరికి పంపిస్తూ, ఫిలేమోన్ పత్రిక కూడా రాశాడు. ఒక పత్రిక కూడా వ్రాయబట్టడానికి ఇది దారి తీసింది. ఇప్పుడు చెప్పండి సోదరుడా, పౌలుకు వచ్చిన బంధకాలు లాభమా, నష్టమా? నష్టమేం కాదు. ఆ 2 సంవత్సరాలు బంధించబడిన స్థితిలో అద్దె ఇంట్లో సైనికుల పహారాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు తనకిచ్చిన అవకాశాలని కనుగొన్నాడు. దేవుడు తనకిచ్చిన అవకాశాలని ఉపయోగించుకున్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకొని సువార్త ప్రకటించడం ద్వారా ఆ ఆశీర్వాదాల్ని పొందుకున్నాడు. కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ సమస్యలు నిన్ను పడవేస్తున్నాయో, ఏ ఇబ్బందులు నిన్ను పడవేస్తున్నాయో, ఏ పరిమితులు నిన్ను పడవేస్తున్నాయో కృంగిపోతూ కూలబడద్దు. నువ్వు ఒకటి దేవుని సన్నిధిలో కూర్చున్నావుగా, అడుగు, అయ్యా ఈ పరిమితుల మధ్య, ఈ సమస్యల మధ్య, ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య నువ్వు నాకు ఇచ్చేటువంటి వెసులుబాట్లు ఏంటో చెప్పుదేవా, ఆశీర్వాదాలు ఏంటో చెప్పుదేవా, అయ్యా నువ్వు నాకు ఇచ్చేటువంటి అవకాశాలు ఏంటో చెప్పుదేవా, నాకు ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటో చెప్పుదేవా. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో దేవుడు వీటి మధ్యలో నీకు ఇచ్చే కృపలు, అవకాశాలు, ఆశీర్వాదాలు నువ్వు కనుగొనేలా నీ కన్నులు తెరుస్తాడు. తెరిచి వాటిని ఉపయోగించుకుని లాభపడేలా చేస్తాడు. అలా చేయటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను గాక.